నీ బలహీనత కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి, నీ భక్తిహీనత కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి, నువ్వు శత్రువుగా ఉండగా నేను మిత్రుల్ని చేసుకోవడానికి ఆయన చనిపోయాడు అందుకు కాబట్టి, నువ్వు భక్తిహీనతలో నీ హృదయాన్ని చెడగొట్టుకున్నావు, నీకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన హృదయాన్ని బల్లెము చేత పొడి చేయడానికి ఒప్పుకున్నాడు అందుకు కాబట్టి. ధర్మశాస్త్రానికి నీ చూపులు నచ్చలేదు, ధర్మశాస్త్రానికి నీ మాటలు నచ్చలేదు, ధర్మశాస్త్రానికి నీ నోరు నచ్చలేదు, నీ కాలు నచ్చలేదు, నీ చేతులు నచ్చలేదు. అరినెత్తి మొదలుకొని అరికాల వరకు, నెడనెత్తి మొదలుకొని అరికాల వరకు నా దేహమంతా ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉన్నప్పుడు నన్ను పక్కకు తెప్పించి ధర్మశాస్త్రానికి అడ్డుగా నిలబడి నన్ను విమోచన కలగజేసినందుకు కాబట్టి అన్న పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తున్నారంటే, ఇన్ని కేసుల్లో నువ్వు అక్యూజ్డ్, నేరస్తుడుగు, నువ్వు ఏ విధముగా దేవుని ఎదుట సరితూగలేని వాడివి. ఓ మానవా అంది బైబిల్. నువ్వు ఏ పాటి వాడివి ఎదుటివాడిని అనడానికైనా, ఎదుటివాడిని తక్కువ చేయడానికైనా? అసలు నీ పొజిషన్ ఏంటని అడిగింది బైబిల్. అందరికి అలవాటు అయిపోయిన పదవి చెప్పిన అందరూ పాపులు అన్న ఫీలింగ్ ఈజీగా అనేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకున్నట్టున్నావా? ఎవడు మంచోడండి అని ఈజీగా అనేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకుంటున్నావా? మనలందరినీ బైబిల్ ఒకే గుంపులోకి తోసేసింది. మీరు నాకు ఎనిమీస్ అందంతే బైబిల్. నా శత్రువులు మీరు, నా పిల్లలు అనడానికి మీకు అర్హత ఏంటి? నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులా అని అడిగింది బైబిల్. నేను గుణగణాలు కలిగిన వాడిని, మీకు గుణముందా అని అడిగింది బైబిల్. నా వ్యక్తిత్వం, నా నిత్యత్వం ఏ విధముగా చూసినా నాకు ఏ విధముగా సరిపోని మీరు నాకు పిల్లలు ఎట్లా అవుతారు?